మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్కు చెందిన నాంపల్లి మహేష్ అనే వ్యక్తి శనివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణాలను సెల్ఫీతో రికార్డు చేసి సన్నిహితులకు పంపించి యువకుడు తనువు చాలించాడు. లక్సెట్టిపేటలో ఓ యువతి ఆత్మహత్యకు తానే కారణమంటూ ఓ వ్యక్తి డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో వెల్లడించాడు. శిక్ష ఇప్పియాలా, అదే ఇయ్యాలా, ఇది చేయాలా, ఇన్ని అది చేయాలా అనుకున్నావు, ఏమనుకున్నావు నాకు తెలియదన్నా. నువ్వేం చేయాలనుకున్నావు ఏమో తెలియదు. 10 సంవత్సరాల శిక్ష కాదన్నా, లైఫ్ లాంగ్ నేను ఒక శిక్ష వేసుకుంటాను ఇక నువ్వు చేయబట్టి. నీ పైసలు ఇచ్చేటందుకు స్తోమత లేదు నా దగ్గర. నేను బతుకుదామంటేనే నాకు బతికేంత కంట్రోల్ తిని బతికే బతుకు మాది. ఊళ్ళో ఉతుకుతేనే పని చేసుకుంటేనే చేసుకున్నట్టు, తిన్నట్టు లేకుంటే వన్నట్టు. నువ్వు ఇట్లా ఉన్నోళ్ళను లేనోళ్ళను చూసుకొని చేయన్నా, ఏది చేసినా అని వాళ్ళు ఇస్తారు అనుకున్నప్పటికీ అన్న ఇట్లా నాకు అనవసరాన్ని కేసులో నువ్వు ఇరికిచ్చి నన్ను ఇట్లా ఇబ్బంది చేస్తాను. సరే సార్లు వాళ్ళను కూడా ఎస్ఐని సిఐ నాడు కూడా మీరు ఇబ్బంది చేశారు. ఆ రోజు ధర్నా చేస్తే మీరేం మీరు పట్టించుకుంటలేరు అని వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేసిర్రు, అన్నీ చేసిర్రు, అయిపోయింది. అందులో నా తప్పేం లేదు, నేనేం చేసింది కూడా ఏం లేదు. కానీ నువ్వు వాళ్ళని బెదిరించి కమిషనర్ దగ్గరికి పోతా అది ఇదని మళ్ళీ మమ్మల్ని బెదిరించినావు. నీకు పైసలు ఇవ్వలేదు, ఇచ్చే స్తోమత నాకు లేదు. నువ్వు అడిగినావు 2 లక్షలు ఇవ్వనని అని, నాకు స్తోమత లేదన్నా. ప్లీజ్ నీ దండం పెడతా, ఇంకో జీవితంతో వాడుకోకన్నా పైసల విషయంలో. బాయ్, గుడ్ బాయ్ అన్న.